ఆ మండల కేంద్రంలో ఆ గ్రామ పునాదిరాయి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు బహుళ అంతస్తుల భవనాలు కనిపించవు. ఆచారమో అపచారమో తెలియదు కానీ నేటి వరకు ఊరంతా వెతుకు చూసినా కూడా ఒక్క రెండంతస్తుల ఇల్లు కూడా కనిపించదు. ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయా అంటే ఈ ఊరిని చూస్తే ఉంటాయని అనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో రెండంతస్తుల భవనాలు కనిపించవు. బహుళ అంతస్తులు లేకపోవడం ఆ గ్రామ కట్టుబాటు కాదు. అయితే ఆ గ్రామంలో రాయి రూపంలో పవలించిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారని ఆ గ్రామస్తులు నమ్ముతున్నారు. దీంతో ఆ గ్రామస్తులు తమ గ్రామాన్ని రెండవ తిరుపతిగానే కాక ఆ మండల ప్రజలు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించలేదు. ఒకవేళ వారు తిరుపతికి వెళ్లాలంటే ఒక్క పైసా ఖర్చు పెట్టుకోకుండా ఇతరులు తీసుకెళ్తే వెళ్లి దర్శించుకోవచ్చు. అంతేగాని తాము స్వతహాగా వెళ్తే చాలా సందర్భాల్లో అరిష్టాలు జరిగాయని గ్రామస్తులు చెబుతారు. శివుడు ద్వాపరయుగం త్రేతాయుగం 2 యుగాలు తపస్సు చేసి కలియుగ కాలంలో వెంకటేశ్వరుడు ఇక్కడికి వచ్చినాడు. అప్పటి నుంచి దీనికి ఆదిశిల అని, తర్వాత కర్ణాటకలో ఉండేది కాబట్టి మొదలకల్లు అని, ఇప్పుడు తెలంగాణ వచ్చింది మల్లకల్లు అని. ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవం రోజు కొన్ని లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శించుకొని తమ దాసంగమని ఇక్కడ మొక్కు తీర్చుకుంటారు. కాగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 24 తెప్పోత్సవం, 26 రథోత్సవం ఆదిశిల క్షేత్రంలో జరగనుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులను తీర్చుకోవడం ఆనవాయితీతో పాటు వారి అపార నమ్మకం కూడా. ఈ బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి దుస్తులను ఒక ముస్లిం కుట్టి తెచ్చి ఇవ్వడం సర్వమత సమ్మేళనానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తారు. దూరంలో ఈ పర్వతంపై తపస్సు చేయడం వల్ల ఈ యొక్క క్షేత్రమేమ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అపర తిరుపతి అన్నాడు కాబట్టి సమాన క్షేత్రం అన్నాడు, కానీ ఈ ఊరు వాళ్ళు ఇక్కడే మనకు దర్శనం అవుతుంది కాబట్టి ఈ తిరుపతికి పోకపోవడం జరుగుతుంది. ఎవరే స్నేహితుడు కానీ, అల్లుడు కానీ, బిడ్డ కానీ తీసుకోకపోతే పోతారు. అదేవిధంగా రెండంతస్తుల మీద కూడా ఇక్కడ కట్టడం ఆపాదమస్తకము దర్శించుకోవాలనే ఒక నానుడి ఇక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. ఇది మహాక్షేత్రము, దివ్యక్షేత్రం కాబోతుంది. ఇక విషయానికొస్తే ద్వాపర యుగం అనంతరం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఏకశిలపై పాదం పెట్టి ప్రవేశించాడని, అందుకే దీనిని ఆదిశిల క్షేత్రంగా పిలుస్తారని బ్రహ్మాండ పురాణంలోని 4వ అధ్యాయంలో ప్రస్తావన ఉంది. ఈ గ్రామంలో ఎవరూ కూడా 2వ అంతస్తులు నిర్మించారు. ఎందుకంటే ఆలయ గోపురం కంటే ఇల్లు ఎత్తుగా ఉండొద్దని స్థానికుల విశ్వాసం. గ్రామంలోని ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ పూజలు నిర్వహించడం చూస్తే సర్వభక్త సమ్మేళనం ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు వారం పాటు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించుకోవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మనకు కనిపించడం విశేషం. ఆలయం చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తారు. స్వామివారికి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. మల్దకల్ మండలం ఆచారాలకు పెట్టింది పేరు. అప్పటి నమ్మకాలను ఇప్పటికీ నమ్ముతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చిన్న తిరుపతిగా కొలుస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులతో ఆలయం జనసంద్రమవుతుంది.